ఓం 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 సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హంబుల్ ప్రణామ్స్. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. మనము భగవద్గీత శంకర భాష్యం చూస్తూ ఉన్నాము. నేను పండితుడను కాదు, జ్ఞానిని కాదు, గురువుని కాదు, నేను ఒక సాధకుడను మాత్రమే. ఈ స్టడీ అవర్ నేను నేర్చుకోవడానికి కండక్ట్ చేస్తూ ఉన్నాను. నా వల్ల ఏమైనా తప్పులు జరిగితే క్షమించండి. మనము భగవద్గీత శంకర భాష్యం 2వ అధ్యాయం 11వ శ్లోకం సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాం. అందులో భగవానుడు జ్ఞాన కర్మ సముచ్చయం కుదరదు అని నిరూపిస్తున్నారు. అందులో మనము ఏం చూస్తున్నామంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా క్షత్రియోచితమైన కర్మలు చేశాడు. ఒక క్షత్రియుడు చేయవలసిన కర్మలన్నీ చేశాడు. యుద్ధం చేశాడు, రాజ్యాన్ని నడిపాడు. మరి అతనికి ఎందుకు ఇది వర్తించదు అంటే, శ్రీకృష్ణుని యందు ఫలతృష్ణ గాని కర్తృత్వాభిమానం గాని లేదు. ఫలతృష్ణ శ్రీకృష్ణుడు ఎందుకు చేశాడు? లోక సంగ్రహం కోసం, లోక కళ్యాణార్థం చేశాడు. అలాగే అతని యందు కర్తృత్వ అభిమానము, నేను చేస్తున్నాను అనే అభిమానము లేదు. అందుచేత శ్రీకృష్ణుడు చేసినవి కర్మ అనిపించుకోరు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో పనులు క్రియలు చేస్తాం. శరీరం ఎన్నో క్రియలు చేస్తుంది, కదులుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. అవన్నీ కర్మ అని అన్నాడు. దేన్నైతే కర్మ అంటారో అది ఒక కర్తృత్వ అభిమానంతో కూడి ఉండాలి. నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, ఫలతృష్ణ ఉండాలి. నాకు ఇది పొందవలెను అనే ఫలతృష్ణతో చేసినప్పుడే దానిని కర్మ అంటారు. లేకపోతే దానిని క్రియ అంటారు. చేసే ప్రతి పనిని కర్మ అన్నారు. ఒక కోరికతో, ఒకటి పొందవలెను అనే కోరికతో చేస్తే దానిని కర్మ అంటారు. నేను చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానము ఉంటే దానిని కర్మ అంటారు. లేకపోతే దానిని క్రియ అంటారు. క్రియ ప్లస్ ఫలతృష్ణ ప్లస్ కర్తృత్వాభిమానం ఈజ్ ఈక్వల్ టు కర్మ. ఎప్పుడైతే ఫలతృష్ణ ఉంటుందో, నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అనే ఫలతృష్ణ ఉంటుందో, ఆ ఫలము తప్పకుండా అతనికి లభిస్తుంది. ఆ లభించిన ఫలాన్ని, కర్మఫలాన్ని అతను అనుభవించడానికి
మరి జన్మ తీసుకోవలసి వస్తుంది. మళ్ళీ ఈ సైకిల్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది కర్మ యొక్క రహస్యం. అందుచేత శ్రీకృష్ణుని యందు ఫలతృష్ణ కానీ కర్తృత్వాభిమానం కానీ లేదు. అందుచేత శ్రీకృష్ణుడు కర్మలు చేశాడు కదా, అందుచేత మేము కూడా జ్ఞాన కర్మ సముచ్చయం వలనే మోక్షం వస్తుంది, ఇలా వాదించడానికి వీలు లేదు అని చెప్తున్నారు. అందుచేత ఒక జ్ఞాని యందు కూడా కర్తృత్వాభిమానము ఫలతృష్ణ ఈ రెండూ ఉండవు. మనం ఎప్పుడైతే నా కోసం నాకు ఇది కావాలి అని చేస్తామో దానిని ఫలతృష్ణ అంటారు. అది కర్మ అవుతుంది. లోక సంగ్రహార్థం, లోక కళ్యాణార్థం చేసే పనులను, నిస్వార్థంగా చేసే పనులను కర్మ అన్నారు. అందుచేత కర్మ ఫలము మనకి రాదు. ఎప్పుడైతే లోక కళ్యాణార్థం ఏదైనా పనులు చేస్తారో దానిలో కర్తృత్వాభిమానం లేదు అని చెప్తారు. కర్తృత్వాభిమానం అంటే నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను. ఫలతృష్ణ అంటే నా కోసం చేస్తున్నాను, నేను ఇది పొందాలి అని చేస్తున్నాను. ఈ రెండు, ఫలతృష్ణ కర్తృత్వాభిమానం, ఈ రెండు లేకపోతే దానిని కర్మ అన్నారు. దానిని క్రియ అంటారు. అలాగే ఎవరైనా ఒక అతను ఉన్నాడు అనుకుందాం. అతను రోజు నిత్యాగ్నిహోత్రము చేస్తున్నాడు, నిత్య కర్మ చేస్తున్నాడు. ఎందుకు చేస్తారు నిత్యకర్మ, నిత్యాగ్నిహోత్రము? స్వర్గ ప్రాప్తి కొరకు, స్వర్గాన్ని ప్రాప్తించుట కొరకు, స్వర్గాన్ని సంపాదించుట కొరకు అగ్నిహోత్రాన్ని చేస్తారు. అయితే అతను అలా చేస్తూ ఉండగా అతనికి చిత్తశుద్ధి కలిగి స్వర్గ ప్రాప్తి మీద కోరిక పోయిందనుకుందాం. అయినా కానీ స్వర్గప్రాప్తి మీద కోరిక కామన తీరిపోయినా కానీ అతను ఇంకా కూడా రోజులాగే నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటే అతనిలో కోరిక లేదు కాబట్టి ఇప్పుడు అతను చేసేదాన్ని కర్మ అన్నారు. ఈ విషయాన్నే భగవంతుడు కుర్వన్నపి నలిప్యతే 5వ చాప్టర్ 5వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పాడు. చేస్తున్నా గాని అంటదు అని చెప్పాడు. అలాగే న కరోతి నలిప్యతే 13వ అధ్యాయము 31వ శ్లోకం. ఈ విధంగా అక్కడక్కడ భగవానుడు ఈ విషయాన్ని మనకి తెలియజేసినాడు. అలాగే మన పూర్వీకులు కూడా ఇలాగే చేశారు కర్మని. ఏ విధంగా చేశారు? ఫలతృష్ణ లేకుండా, కర్తృత్వాభిమానం లేకుండా లోక సంగ్రహణార్థం, లోక కళ్యాణార్థం చేశారు. ఇది మనం తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణ ఎవరంటే జనక మహారాజు, అశ్వపతి మొదలైనటువంటి వారు ఈ విధంగా కర్మను చేశారు అని మనం చెప్పుకుంటున్నాం. వీరు జనకుడు, అశ్వపతి మొదలైన వారు ఆత్మజ్ఞానము తెలిసి ఉండి కూడా వారు రాజ్యమును నడిపినారు. ఎందుకోసం చేశారు? జనాలకు ఆదర్శంగా నిలవడానికి కోసం వారు కర్మలను చేశారు. అయితే వారిలో కామనలు లేవు. అందుచేత అది కర్మ అనిపించుకోదు, అది ఉత్త క్రియ మాత్రమే.
దానిని కామ్యకర్మ అన్నారు. మూడవ అధ్యాయము 28వ శ్లోకంలో గుణా గుణేషు వర్తంతే అనే శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. అంటే గుణములు అనగా ఇంద్రియముల రూపంలో ఉన్న సత్వాది గుణములు విషయముల రూపంలో ఉన్న గుణముల యందు ప్రవర్తిల్లుచున్నాయి అని చెప్పాడు. అనగా ఈ శరీరం దాని పని అది చేసుకుపోతుంది, ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. గుణములే అనగా ఇంద్రియములే ఇంద్రియ విషయముల యందు ప్రవర్తిల్లుచున్నాయి. నీవు ఏమీ చేయుటలేదు అనే విషయాన్ని తెలుసుకొని జనకుడు, అశ్వపతి మొదలైన వారు చేశారు. వారు అట్టి జ్ఞానము ఆత్మ అకర్త అనే జ్ఞానము చేత మోక్షాన్ని పొందారు. వారు అకర్తృ ఆత్మ జ్ఞానము తెలుసుకొని ఆత్మ అకర్త, ఆత్మ ఏమి చేయుటలేదు, ఆత్మ ఏమి చేయదు, కర్త కాదు. కర్త కాదు అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. కర్మ చేయటలేదు అంటే కామ్య కర్మలు చేయటలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. స్వార్థపూరితమైన కామ్య కర్మలు చేయటలేదు, క్రియలు చేయటలేదు అని మీరు అర్థం చేసుకోకూడదు. అంటే శరీరం కదలటలేదు, కర్మని క్రియని మీరు వేరువేరుగా అర్థం చేసుకోవాలి. శరీరం పని చేస్తుంది, బోల్డ్ పనులు చేస్తుంది, అవన్నీ కర్మ అనిపించుకో. దేన్నైతే కర్మ అంటారంటే ఎప్పుడైతే ఫలతృష్ణ ఉంటుందో, ఫలతృష్ణ అంటే నేను అది పొందవలను, నేను ఇది చేస్తే నాకు అది సంపాదించుకోగలుగుతాను అనే ఫలతృష్ణ ఉండాలి. నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానం ఉండాలి. ఫలతృష్ణ, కర్తృత్వాభిమానం ఉంటేనే దానిని కర్మ అంటారు. అందుచేత ఆత్మ అకర్త, కర్మ చేసేవాడిని కర్త అంటారు. ఆత్మకి కోరికలు లేవు కాబట్టి దాన్ని అకర్త అన్నారు. క్రియలు చేయట్లేదు అని దీని అర్థం కాదు. క్రియలు జరిగిపోతూ ఉంటాయి, బోల్డ్ అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి, కానీ కర్మ జరగట్లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. నైష్కర్మ్యం అంటే ఏమిటంటే కోరికలు లేకుండా జీవించుట, పనులు చేయకుండా జీవించుట అని కాదు. కోరికలు లేకుండా జీవించుట, నేను ఇది పొందవలను, నేను ఇది చేస్తే నాకు ఇది పొందుతాను, ఈ ఈ ఈ ఫలం లభిస్తుంది, అది పొందవలను, నాకు పెద్ద కారు కావాలి, నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఇలా కోరికలతో మీరు ఏదైనా చేస్తే దానిని కర్మ అంటారు. దానికి ఒక కర్మ ఫలము వస్తుంది. అది అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కర్మకి క్రియకి తేడా తెలుసుకోవాలి. మీరు కోరికలు లేకుండా లోక కళ్యాణం కోసం ఏమైనా చేస్తే, ఏదైనా పని చేస్తూనే ఉండాలి, చేస్తే కాదు చేస్తూనే ఉండాలి. ఎదుటి వారికి సహాయం చేయుట కొరకు మనం పనులు చేస్తూనే ఉండాలి. దానిని కర్మ అన్నారు, దానిని క్రియ అంటారు. నిష్కామ కర్మ అని కూడా అంటారు. నిష్కామ అంటే ఏంటి? కామము లేకుండా కర్మ చేయుట అంటారు.
నాకు ఇది పొందాలి, నేను ఇది పొందాలి, నాకు ఇది కావాలి అని చేస్తే దాన్ని కామ్యకర్మ అంటారు. కామ్యకర్మ చేస్తే కర్మఫలము వస్తుంది. కామ్యకర్మ చేసేవాడికి నాకు ఇది వస్తుంది అన్నాడంటే ఏంటి? నేను అనేవాడు ఒకడు ఉండాలి, వాడిని కర్త అంటారు. సో ఆత్మస్వరూపంలో అటువంటి కామనలు ఏమీ లేవు, ఆత్మకి కోరికలు ఏమీ లేవు. అది మీరు నిజంగా తరచి చూచి ఆత్మ విచారం చేసి నా స్వరూపం ఏంటి అని మీరు కనుక తెలుసుకుంటే మీ స్వస్వరూపంలో నాకు కోరికలు లేవు అని మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నాకు కోరికలు లేవు అని మీకు అర్థమైందో అప్పుడు మీకే తెలుస్తుంది కోరికలు లేకపోతే కామ్యకర్మలే లేవు, కర్మలే లేవు, అందుచేత కర్తే లేడు, అందుచేత ఆత్మ అకర్త అని అంటారు. ఆత్మ ఏ కర్మ చేయుట లేదు అంటారు. ఎందుకంటే ఆత్మకి కోరికలే లేవు. ఈ విధంగా అకర్తృ ఆత్మజ్ఞానము అంటే ఆత్మ అకర్త అని తెలుసుకున్నవారు, దాని కోరికలే లేవు, కోరికలు లేనందువలన అది కర్మ చేయుట లేదు, కర్మ చేయకపోవడం వల్ల అది అకర్త అయినది, అకర్త అని చెప్పబడుతున్నది, అది కర్త కాదు. అందుచేత అకర్తృ ఆత్మజ్ఞానం వలన అది కర్మ సన్యాసము చేసినట్లే అయినది, అది సన్యాసము తీసుకున్నట్లే అయినది. అందుచేత సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచుకొని హిమాలయాలకు వెళ్ళడం కాదు, కోరికలు విడిచిపెట్టుట, నేను ఇది పొందవలెను అనే కోరికలతో చేయకుండా లోక కళ్యాణం కోసం ఎవరైతే చేస్తారో వారికి కర్మ సన్యాసం సిద్ధించియే ఉన్నది, వారు సన్యాస మార్గంలోనే ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. సన్యాసం యొక్క డెఫినేషన్, నిర్వచనం మీరు అర్థం చేసుకోవాలి. సన్యాసం అంటే కాషాయం కట్టుకొని పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. సన్యాసం అంటే కామ్యకర్మలను విడిచిపెట్టుట, లోక కళ్యాణము కొరకై పనిచేయుట, ఇది సన్యాసం అంటే. ఒకవేళ ఆ జనకాదులు ఆత్మతత్వము తెలియలేదు, వారికి ఆత్మజ్ఞానం కలుగలేదు అని గనక మీరు అన్నతో అప్పుడు మనం ఆ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, జనకుడు అశ్వపతి మొదలైన వారికి ఆత్మజ్ఞానం కలుగలేదు, కానీ లోక కళ్యాణార్థము ఈశ్వరునికి సమర్పించిన కర్మఫలాన్ని ఈశ్వరునికి సమర్పించి కర్మను చేసినారు, తద్వారా చిత్తశుద్ధిని పొందినారు, ఆ తర్వాత జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందారు అని మనం ఆ శ్లోకానికి అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేశారు అని మనం ఆ శ్లోకానికి అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి ఆత్మజ్ఞానం లభించలేదు అని మనం గనక అంటే, ఈశ్వరార్పణ బుద్ధితో వారు కర్మలు చేసి చిత్తశుద్ధిని పొంది తర్వాత ఒక గురువుని సమీపించి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందారు అని చెప్పాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని 5వ అధ్యాయము 11వ శ్లోకంలో సత్వశుద్ధయే కర్మ కుర్వంతి అని భగవానుడు చెప్పినాడు. సత్వశుద్ధం అంటే చిత్తశుద్ధి కొరకు, ఇక్కడ సత్వము అంటే చిత్తము, చిత్తశుద్ధి, సత్వశుద్ధి అంటే చిత్తశుద్ధి కొరకు కర్మ కుర్వంతి, కర్మను చేసినారు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే
ఆ కర్మ చేయటం వలన, స్వధర్మమైన కర్మను చేయటం వలన 18వ అధ్యాయం 46వ శ్లోకంలో స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని చెప్తున్నారు. స్వకర్మను చేసి, శ్రద్ధగా చేసి, ఈశ్వరార్పణ బుద్ధితో చేసి సిద్ధిని పొందారు అని చెప్తున్నారు. అలాగే ఆ సిద్ధిని పొందిన వారు, సిద్ధి అనగా చిత్తశుద్ధి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 18వ అధ్యాయం 50వ శ్లోకంలో సిద్ధిం ప్రాప్తస్య చ పునః జ్ఞాననిష్టాం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే 18వ అధ్యాయం 50వ శ్లోకంలో సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ, సిద్ధి అంటే చిత్తశుద్ధి అని చెప్పుకోవాలి. సిద్ధిని పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొందుచున్నారు అని చెప్తున్నారు. అనగా ఈశ్వరార్పణ బుద్ధితో స్వకర్మలను స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ, చక్కగా కర్మలను అనుష్ఠిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేస్తుంటే సత్వశుద్ధి కలుగుతుంది. సత్వశుద్ధి అంటే చిత్తశుద్ధి. తద్వారా వారికి సిద్ధిని ప్రాప్తిస్తారు. సిద్ధి అంటే చిత్తశుద్ధి. సిద్ధిని పొందిన వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని అర్హులై పొందుతారు అని చెప్తున్నారు. ఇందుచేత ఈ విధంగా భగవద్గీతలో అన్ని చోట్ల కూడా ఆత్మతత్వ జ్ఞానము వలన మాత్రమే మోక్షము లభిస్తుంది, కర్మల వలన లభించదు అని నిశ్చితముగా, నిర్ధారితముగా చెప్పడము అయినది. మీరు చేసే కర్మల వలన మీకు మోక్షము లభించదు. కర్మ అనే పదానికి మీరు సరైన అర్థం తెలుసుకోవాలి. నేను చెప్పింది ఇవరికే మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కర్మ అంటే మీకు ఎప్పుడైతే ఒక కోరిక ఉంటుందో, ఒక కామన ఉంటుందో, నేను ఇది చేయటం వలన నాకు ఇది లభిస్తుంది, నేను ఇది పొందుతాను అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఒక కోరికతో చేస్తారో, నేను చేస్తున్నాను అని చేస్తారో, అప్పుడు దానిని కర్మ అంటారు. అది చేసే వారిని కర్త అంటారు. ఎప్పుడైతే కోరిక లేకుండా, కామన లేకుండా, లోక కళ్యాణం కొరకు నిస్వార్థంగా, నిష్కామంగా చేస్తారో దానిని కర్మ అనరు. దానిని నిష్కామ కర్మ అంటారు. అటువంటి నిష్కామ కర్మని చేసే క్రియని చేసేవాడిని కర్త అనరు. అటువంటి ఆ క్రియని చేసేవాడిని కర్త అనరు. అందుచేత ఆత్మ అకర్త అని నిర్ధారితమైనది. ఇప్పుడు 11వ శ్లోకానికి ముందు మనం ఈ సంబంధ భాష్యాన్ని చూసాము. ఇప్పుడు అవతారిక చెప్తున్నారు. అవతారిక అంటే కనెక్షన్ బిట్వీన్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్. ఇంతకు ముందున్న శ్లోకానికి, రాబోయే శ్లోకానికి ఒక కాంటెక్స్ట్ ని సెట్ చేస్తున్నారు. అది ఎలా సెట్ చేస్తున్నారో చూడండి. అర్జునుడు మొదటి అధ్యాయంలో అతను ధర్మ విషయంలో చాలా పెద్ద శోకములో మునిగిపోయాడు. ఏది ధర్మము, ఏది అధర్మము అని నిశ్చయించుకోలేక అతను శోకంలో మునిగిపోయాడు. అటువంటి అర్జునుడికి ఆత్మజ్ఞానము తప్ప మరి ఒక విషయము అతనిని ఉద్ధరించలేదు అని తెలుసుకున్నవాడై
అని భగవంతునికి తెలుసును. ఈ సమయంలో అర్జునుడికి ఆత్మజ్ఞానము ఒక్కటే ఉద్ధరించగలదు అని తెలిసి భగవానుడు ముందు అర్జునుని ఉద్ధరించడానికి ఆత్మజ్ఞానాన్ని చెప్తూ ఈ విధంగా 11వ శ్లోకం మొదలవుతుంది. 11వ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ. భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసు నానుశోచంతి పండితాః. ఏమిటి? శోకించదగని వారి గురించి నీవు శోకిస్తున్నావు. ఎవరి గురించి అయితే నీవు శోకించవలసిన అవసరము లేదు, ఎవరి గురించి అయితే నీవు ఏడవవలసిన అవసరము లేదు, వారి గురించి నీవు శోకిస్తున్నావు, దుఃఖపడుతున్నావు. ఎవరి గురించి అయితే నీవు దుఃఖించవలసిన అవసరము లేదో వారి గురించి నీవు దుఃఖపడుతున్నావు. పైగా తెలివి గలవాని వలె మాట్లాడుతున్నావు. ప్రజ్ఞావంతుని వలె ప్రజ్ఞావంతులు పలికే పలుకులను పలుకుతున్నావు. తెలివి గలవారు పండితులు పలికే పలుకులను పలుకుతున్నావు. అనగా కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ అర్జున, నీవు పండితులలాగా మాట్లాడుతున్నావు అంటే నీవు పండితుడు కాదు, నీకు జ్ఞానము లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే పండితులు ప్రాణము పోయిన వారి గురించి కానీ ప్రాణము పోని వారి గురించి కానీ శోకమును చెందరు అని చెప్తున్నాడు. ఎందుకు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వారు శోకింపదగని వారు? వారి గురించి ఎందుకు శోకింపకూడదు అంటే వారందరూ కూడా సదాచార సంపన్నులు, వారందరూ కూడా మంచి ఆచారమును పాటించేవారు. పైగా పరమార్థతత్వం ప్రకారం చూసుకుంటే మీరు జ్ఞానంతో చూసినట్లయితే వారందరూ కూడా నిత్యులే, ఎప్పటికీ ఉండేవారే. కాబట్టి వారు శోకింపదగని వారు అని చెప్తున్నాడు. అటువంటి వారి గురించి నీవు వారందరూ నా కారణంగా మరణిస్తున్నారు, వారు లేకుండా నేను రాజ్యము, సుఖము మొదలైన వాటితో ఏం చేసుకుంటాను అంటూ శోకిస్తున్నాను. అయ్యో, వీరందరూ మరణిస్తారే, వీరిని చంపవలసి వస్తుంది, వీరు లేకుండా నేను రాజ్యాలను ఏ విధంగా సుఖములను అనుభవిస్తాను అని శోకిస్తున్నాను అని పైగా పెద్ద పెద్ద వాదములు చేశాడు అర్జునుడు. ఎన్నో మాటలు మాట్లాడాడు. పితృదేవతలు ఏమైపోతారు, శ్రాద్ధములు ఏమైపోతాయి, రకరకాలుగా మాట్లాడాడు. ప్రజ్ఞావంతులు మాట్లాడే మాటలన్నీ మాట్లాడాడు. అటువంటి ఆ మూర్ఖత్వాన్ని అంటే ఒకవైపు ఎప్పుడై మూర్ఖుడు అని ఎవరిని అంటారు, అజ్ఞాని అని ఎవరిని అంటారు? మోహము కలిగిన వాణ్ణి అజ్ఞాని అంటారు. మోహం అంటే ఏంటి? నేను, నా వారు, ఇది నేను, ఈ దేహము నేను, వీరు నా వారు, వీళ్ళందరూ నా మనుషులు, వీరు నా బంధువులు, వీరు నా ఫ్యామిలీ, వీరు నా పిల్లలు. ఇదంతా ఒక అజ్ఞాని మూర్ఖుడు మాట్లాడే మాట. ఈ విషయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైతే భగవద్గీత దగ్గరికి వస్తారో అప్పుడు మీరు ఒక విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. లోక వ్యవహారంలో ఇప్పుడు మీరు మామూలుగా లోక వ్యవహారంలో ఉంటే
ఇది నా ఇల్లు, ఇది నా ఫ్యామిలీ, ఇది నా కుటుంబము, వీరు నా భార్యా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, ఇది నా ఫ్యామిలీ, వీళ్ళు మనవలు, ఇది నా ప్రాపర్టీ, ఇది నా రిలీజను, ఇది నా ధర్మము. ఇవన్నీ లోక వ్యవహారంలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు కృష్ణుడు చెప్పినటువంటి, భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత వేదాంతం దగ్గరికి వస్తారో అప్పుడు మీరు ఇవన్నీ వదిలిపెట్టవలసి వస్తుంది. ఇటువంటి మోహం నుండి మీరు బయటపడాలి. బయటపడకపోతే మీరు ఆ మోహంలోనే ఉంటే మీకు భగవద్గీత అర్థము కాదు. మీరు మీకున్న మోహాన్ని వదులుకోవలసి వస్తుంది. ఈ శరీరము నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, నాకు భార్యా పిల్లలు లేరు, నాకు కుటుంబము లేదు, నాకు ఎటువంటి రకమైనటువంటి అభిమానము లేదు. ఈ విధంగా ఏది నాది కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో, మోహాన్ని వదిలిపెడతారో, అటువంటి వారికి మాత్రమే భగవంతుని యొక్క మోక్ష శాస్త్రమైనటువంటి భగవద్గీత అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు నేను నా పిల్లలు, ఇది నా ధర్మము, ఇది నా ధర్మము, ఇది నా రిలీజను ఇలా పట్టుకొని వేలాడతారో, మంచిదే, లోకంలో ఉన్నప్పుడు మీరు అవన్నీ చేసుకోవచ్చు. వీరు నా భార్య, వీరు నా పిల్లలు, వీరు నా భర్త, వీరు నా మనవలు, ఇది నా ఫ్యామిలీ, ఇది నా ప్రాపర్టీస్, ఇది నా ఎడ్యుకేషను, ఇట్లా ఈ విధంగా శరీరంతో సంబంధమైనటువంటి వాటితో మమేకమై మోహంతో ఉంటారు. అప్పుడు మీకు భగవానుడి బోధ అయినటువంటి భగవద్గీత మీకు అర్థం కాదు. ఎందుకంటే అజ్ఞానికి, మోహంలో ఉన్న అజ్ఞానికి వెలుగు చూపిస్తే అర్థం కాదు. మోహాన్ని వదిలిపెట్టుకుంటేనే మోహాన్ని వదిలిపెట్టుకుంటేనే భగవంతుని యొక్క బోధ అర్థమవుతుంది. అందుచేత అర్జునుడు వీరందరూ నా వారు, నా తాత, నా గురువు, ఈ విధంగా మాట్లాడాడు అంటే మూర్ఖుని వలె మాట్లాడావు అని చెప్తున్నాడు కృష్ణుడు. మోహంతో ఒక అజ్ఞాని వలె మాట్లాడావు, పైగా ప్రజ్ఞావంతుడి వలె పలుకుతున్నావు, పండితుని వలె పలుకులు పలుకుతున్నావు. పండితుడిలాగా ఏం పలికాడు? కులం ఏమైపోతుంది, పిండోదకాలు ఏమైపోతాయి, కులధర్మాలు నశిస్తాయి, ఈ విధంగా దయ ఉండాలి, జనాల్ని చంపకూడదు, నేను సన్యాసం తీసుకుంటాను, ఈ విధంగా పండితుని వలె మాట్లాడాడు. ఒక మూర్ఖుని వలె ఆలోచిస్తూ పండితులు పలికే పలుకులు పలుకుతున్నాడు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఆ విధంగా ఈ మూర్ఖత్వాన్ని, ఈ పాండిత్యాన్ని రెండిటినీ ప్రదర్శిస్తున్నావు. ఎలా ప్రదర్శిస్తున్నావు? ఒక పిచ్చివాడు పలికే పలుకుల వలె ప్రదర్శిస్తున్నావు. ఒకసారి మూర్ఖుని వలె, ఒకసారి పండితుని వలె, ఒక ఉన్మాది వలె మాట్లాడుతున్నావు. అంటే అర్జునునిలో బ్యాలెన్స్ లోపించింది. స్థిరత్వం లేదు. ఒకసారి మూర్ఖుని వలె ఆలోచిస్తూ పండితుడు పలికే పలుకులు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది ఎంత చక్కగా
మనందరం చేసే పనితో సరిగ్గా సరిపోతుంది. మనందరం కూడా చేసే పని ఇదే. మూర్ఖుని వలె మన ఆలోచనలు ఉంటాయి, మన మోహం అలాగే ఉంటుంది. కానీ మనం మాట్లాడే పలుకులు పండితుని పలుకుల వలె మాట్లాడుతూ ఉంటాం. ఇది చక్కగా అర్జునుడు ఏ విధంగా చేస్తున్నాడో మనని మనం అర్జునుడి స్థానంలో పెట్టుకొని మనం కృష్ణుని ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతకాలమైతే మనలో మూర్ఖత్వం పోదో, మోహము పోదో, మనం ఎన్ని మాటలు మాట్లాడినా, పండితుని వలె మాట్లాడినా అది ఒక పిచ్చివాని పలుకుల వలె ఉంటుంది. ఎందుకంటే మనలో మోహము పోలేదు. ఎప్పుడైతే మోహము పోలేదో మనము మూర్ఖులము, అజ్ఞానులము. మనం అజ్ఞానులము అని తెలుసుకోకుండా మనం పండితుని వలె మాట్లాడరాదు. ఎందుకంటే పండితులైన వారు మరణించిన వారి గురించి కానీ, బతికి ఉన్న వారి గురించి కానీ వారు ఎటువంటి ఖేదమును పొందరు, ఎటువంటి బాధను పొందరు. మరణించిన వారి గురించి కానీ, బతికి ఉన్న వారి గురించి కానీ జ్ఞానులకు ఎటువంటి పట్టింపు ఉండదు. మరణించిన వారి గురించి కానీ, బతికి ఉన్న వారి గురించి కానీ జ్ఞానులు శోకించరు అని చెప్తున్నాడు కృష్ణుడు. మనమే చూసుకోవాలి. మనం అర్జునుడి పొజిషన్లో ఉన్నాం. మనం దేని గురించి శోకిస్తున్నాం? రకరకాల వాటి గురించి ఆందోళన చెందుతూ ఉంటాం. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది. బతికి ఉన్న వారి గురించి కానీ, మరణించిన వారి గురించి కానీ మనం శోకించవలసిన పని లేదు. ఎందుకు లేదు చెప్తారు ముందు ముందు. పండితుడంటే ఎవరు అనే నిర్వచనం మనకు ఉండాలి. పండ అంటే ఆత్మజ్ఞానము. పండ అంటే ఆత్మజ్ఞానము. ఎవరికైతే పండ ఉంటుందో, అనగా ఎవరికైతే ఆత్మజ్ఞానము ఉంటుందో వారినే పండితుడు అని పిలవవలెను. పండ ఎవరికైతే ఉంటుందో, ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారినే పండితుడు అని పిలవాలి. మరి పండ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఈ వివేక జ్ఞానము కలిగి ఉండవలెను. దానికే పండ అని పేరు. మనం ఎప్పుడైతే మూర్ఖుల వలె, అజ్ఞానుల వలె అనిత్యమైనటువంటి ప్రపంచం గురించి వాపోతూ ఉంటామో అప్పుడు మనకి పండ లేదు అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచము మిథ్యా ప్రపంచము. ఒకప్పుడుండి ఇంకొకప్పుడు లేని ప్రపంచం. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ఎప్పుడైతే ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటామో, జగత్తు గురించి ఆలోచిస్తూ ఉంటామో మనలో పండ లేదు అని మనం తెలుసుకోవాలి. మనలో ఆత్మజ్ఞానం లేదు అని మనం తెలుసుకోవాలి. మనని మనం జ్ఞానుల పొజిషన్లో పెట్టుకొని, స్థానంలో పెట్టుకొని మాట్లాడరాదు. మనము అజ్ఞానులము అని మనకి తెలియాలి. మొట్టమొదట మన అజ్ఞానులము అని మనం తెలుసుకోవాలి. నాలో మోహం ఉన్నది, అందుచేత నేను ఆ మోహాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలే కానీ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించరాదు. ఎంతకాలమైతే మోహం ఉంటుందో అంతకాలము మనము చేయవలసిన పని ఏంటంటే మోహాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించుటయే.
అది ఎలా పోతుంది? శ్రవణ మనన నిధిధ్యాసన వలన పోతుంది. శ్రవణం అంటే ఏంటి? ఎవరైనా గురువు గారు, గురు మహారాజ్ ప్రవచనం ఇస్తుంటే ఆ ప్రవచనాన్ని వినుట. ఆ ప్రవచనం ఎలా ఉండాలి? వేదాంత ప్రవచనమై ఉండాలి. వేదాంత ప్రవచనం అంటే ఏంటి? ఉపనిషత్తు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల మీద శంకరాచార్య భాష్యాన్ని అనుసరించి ప్రవచనాన్ని ఇస్తుంటే అది వినాలి. మీరు ఏది పడితే అది వినేసి నేను శ్రవణం చేసేసాను అని మీరు అనుకుంటే అది మీకు ఉపకరించదు. ఒక పురాణ కాలక్షేపం చేసేసి నేను శ్రవణం చేసేసాను అని మీరు అనుకుంటే అది శ్రవణం అవ్వదు. పురాణాల్లో ఏముంటాయి? కథలు ఉంటాయి. కథలు వినడం వల్ల ఏమీ అవ్వదు. మీరు వివేక జ్ఞానాన్ని పొందడం ఎక్కడ లభిస్తుందో అది మీరు ఎంచుకోవాలి. అందుచేత శ్రవణ మనన నిధిధ్యాసనలు నిరంతరంగా చేస్తూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మహిమలు, మహాత్మ్యములు ఉంటాయి. ఇట్లా మీరు ఫలానా గురు మహారాజ్ ఇలా చేయి పెడితే అందులోంచి ఏదో వచ్చేసి నాకేదో అయిపోయింది, ఇట్లాంటి వాటి జోలికి పోవు. చక్కగా పుస్తకం తెరిచి శంకర భాష్యం ప్రకారం చదువుకొని ఒక ప్రవచనం విని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. బుద్ధితో ఆలోచించండి, వివేకంగా బతకండి. అంతేగాని మహాత్మ్యాలు, మహిమలు, మ్యాజిక్ ఇలాంటి చోటికి పోవద్దు. వివేక జ్ఞానాన్ని పొంది ఉండండి. అందుచేత పండా ఎవరికైతే ఉంటుందో వారే పండితులు, వివేక జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారే పండితులు. ఎందుకని అలా చెప్పారు శంకరాచార్యులు అంటే, బృహదారణ్యక ఉపనిషత్ 3.5.1లో ఏం చెప్పారంటే, పాండిత్యం నిర్విద్య అని బృహదారణ్యకోపనిషత్ని శృతి ప్రమాణాన్ని చెప్తున్నారు శంకరాచార్య. అంటే ఏం చెప్తున్నారు? ఆత్మజ్ఞానాన్ని పూర్ణముగా సంపాదించి అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన వాడినే పండితుడు అంటారు అని పాండిత్య శబ్దానికి ఆ విధంగా నిర్వచనము శృతి చెప్పినది. శృతి ఏ విధంగా పండితుడు అని చెప్తుందో ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన పూజనీయులైనటువంటి పెద్దవారు వారు పరమార్థ తత్వం ప్రకారం ఆలోచించి చూస్తే, తత్వ ప్రకారం ఆలోచించి చూస్తే వారు నిత్యులు. ఎందుకు నిత్యులు? ఆత్మ నిత్యము కాబట్టి వారు కూడా నిత్యులు. అందుచేత వారి గురించి శోకించవలసిన అవసరము లేదు అని చెప్తున్నారు. అటువంటి శోకింపదగని వారి గురించి నీవు శోకిస్తున్నావు. అందుచేత నీవు మోహమును పొందుచున్నావు అని అభిప్రాయము. ఇది 11వ శ్లోకం యొక్క భాష్యం. ఇప్పుడు 12వ శ్లోకానికి ముందు 11వ శ్లోకానికి 12వ శ్లోకానికి మధ్య వారధిలాగా ఒక అవతారిక ఉన్నది. అదేంటంటే, శంకరాచార్యులు
ఇప్పుడు భగవద్గీత చదివినప్పుడు మీరు మామూలుగా ఒక్కొక్క శ్లోకాన్ని చదివితే వాటి మధ్య కనెక్షన్ లోపిస్తుంది, వారధి లోపిస్తుంది. ఈ అవతారిక శంకరాచార్య రాసిన అవతారిక వలన నెక్స్ట్ తర్వాత వచ్చే శ్లోకానికి సరైన కాంటెక్స్ట్ లభిస్తుంది. సో ఇక్కడ అవతారికల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భీష్ముడు ద్రోణుడు మొదలైన వారు ఎందుచేత శోకింపదగని వారు, వారి గురించి మనం ఎందుకు శోకింప రాదు అంటే, ఎందుచేతనంటే వారు నిత్యులు కనుక. వారు ఏ విధంగా నిత్యులు అనే విషయం 12వ శ్లోకంలో చెప్పబోతున్నారు. అది మనం వచ్చే సోమవారం నేర్చుకుంటాం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవు. ఓకే, మంచిది. సరే, అర్థమైందా? అంటే ప్రశ్న కాదు, శోకింపతగని వారి కోసం శోకిస్తున్నావు అని నిజమే చెప్తున్నారు. కానీ మనం పోయిన వారి గురించి తలుచుకొని బాధపడకుండా ఉండలేము కదా. దాని నుంచి ఎట్లా బయటపడడం? అది మోహము. ఆ మోహాన్ని వదులుకోమనే శాస్త్రము చెప్తుంది. మోహంలో ఉన్న వారికి శాస్త్రం ఏం చెప్తుంది? మోహాన్ని వదులుకోమని చెప్తుంది. ఎలా వదులుకోవాలి అంటే ఏం చెప్తుంది? మోహాన్ని వదులుకోవడమే. ఇప్పుడు మీరు చేత్తో ఏదన్నా పట్టుకున్నారనుకోండి, వదిలిపెట్టమని చెప్తుంది. ఎలా వదలాలి అంటే దానికి ఏం చెప్తాం? ఇంకా ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద బండ మోస్తున్నారు అనుకోండి, బండ తీసి నెత్తి మీద నుంచి బండ తీసి నేల మీద పెట్టండి, హాయిగా ఫీల్ అవుతారు అని చెప్తారు. అంత మళ్ళీ బండను కింద ఎలా పెట్టమంటారు అని అడిగితే ఇంకేం చెప్తాం? వదులుకోండి అని చెప్తుందే కానీ ఎలా వదులుకోమంటారు అని అడిగితే దానికి ఎవరేం చేస్తారు? పట్టుకున్నది మీరు, వదులుకోవాల్సింది మీరు. మనసుతో మీరు పట్టుకున్నారు, వదిలిపెట్టాల్సింది కూడా మీరే. వదులుకుంటే సుఖిస్తారు అని చెప్తుంది కానీ శాస్త్రము ఎలా వదులుకోవడం అనేది అందులో టెక్నిక్ ఏం లేదు, వదులుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇది నేను పట్టుకున్నాను, వదిలిపెట్టాను. వదిలిపెట్టడంలో టెక్నిక్ ఏముంది? వదిలిపెట్టడమే. ఇప్పుడు మీరు మోహంలో ఉన్నారు, వీరు నా వారు, వీరు నా బంధువులు అని మీరు భావిస్తున్నారు. ఇది అసలైన పండా కాదు, ఇది మూర్ఖత్వము అని శాస్త్రం చెప్తుంది. పండ అంటే ఏమిటి? పండా అంటే ఆత్మజ్ఞానం, వివేక జ్ఞానం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేది తెలుసుకోవాలి. నిత్యము అనేది ఆత్మ, అనిత్యమైనది ప్రపంచము, జగత్తు. మీరు అనిత్య పదార్థం మీద మనసు పెట్టుకొని దాన్ని వదిలిపెట్టడం ఎలాగా అంటే శాస్త్రం ఏం చెప్తుంది? ఏమి చెప్పలేము, సైలెంట్ గా ఉంటుంది. పట్టుకున్నది మీరు, వదిలిపెట్టండి అని చెప్తుందే గాని ఎలా వదిలిపెట్టండి అంటే ఇంకేం చెప్తుంది?
ఇప్పుడు మీ నెత్తి మీద ఒక పెద్ద బరువు ఉంది అనుకోండి, తీసి నేల మీద పెట్టవయ్యా అని చెప్తుంది. పెట్టాల్సింది మనమే, దింపుకోవాల్సింది మనమే. వదిలిపెట్టాల్సింది మీరే. వదిలిపెట్టకుండా ఎలా వదిలిపెట్టమంటారు అని అడిగితే ఎవరు మాత్రం ఏం చెప్తారు? అర్థమైందా? వదులుకోవాల్సింది మీరే, మీరే వదిలిపెట్టాలి. పట్టుకున్నది మీరే, వదిలిపెట్టాల్సింది మీరే. అట్లాగే ఉన్న వాళ్ళ గురించి కూడా వదిలేయాల్సింది, వదిలిపెట్టాలి. మోహమే. వాళ్ళకి మీరు వేదాంత మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వదిలిపెట్టుట అనేదే వేదాంతం. మీరు పెద్దగా శాస్త్రం చదవాల్సిన అవసరం లేదు. వదిలిపెట్టుట అనేదే వేదాంతం. త్యాగమే వేదాంతం యొక్క పునాది. ఆ ఒక్క పని చేయకుండా మీరు ఎన్ని జపాలు చేసినా, ఎన్ని శాస్త్రాలు విన్నా ఏమీ ప్రయోజనం లేదు. మీరు త్యాగము చేయవలెను, వదిలిపెట్టాలి. మనసుతో మీరు ప్రపంచాన్ని పట్టుకున్నారు, మీ మనసు ప్రపంచం నుంచి మరలించండి, వదిలిపెట్టండి. ఇదే చెప్తుంది వేదాంతం. మీరు ఎన్నిసార్లు విన్నా ఇదే చెప్తుంది. ఆ పని మీరు చెయ్యకుండా మీరు రకరకాల పనులు చేస్తున్నారు. అవును. ఓకే, సరే మరి. నమస్తే. నమస్తే.